హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా వీడియో స్టార్ట్ చేసి. సో ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు. సో అందుకోసం కొంచెం హోల్డ్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా. సో ఈ వీడియోలో ఓన్లీ స్టిచ్చింగ్ అనండి, కటింగ్ అనేది పెట్టట్లేదు. సో కటింగ్ అనేది నేను చాలా వీడియోస్లో నా ప్రీవియస్ వీడియోస్లో ఇప్పటివరకు మీకు చూపించాను. సో ఒక బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపించడం కోసం ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో నీట్గా పిన్ టు పిన్ ఎట్లా విత్ టిప్స్తో ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. ఒక బ్లౌజ్ కట్ చేయడమే కాదు, స్టిచ్చింగ్ చేయడంలో కూడా కొన్ని టిప్స్ పాటిస్తే కనుక ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేస్తే కూడా దాని ఫినిషింగ్ ఇంకా ముందుకెళ్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయండి. సో బ్యాక్ పార్ట్ తీసుకుని ఒరిజినల్, లైనింగ్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని పిన్స్ ప్లేస్ చేయండి. ఖచ్చితంగా పిన్స్ ప్లేస్ చేయాలి. అది నార్మల్ క్లాత్ అయినా, కాటన్ క్లాత్ అయినా, ఆర్ జార్జెట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా పిన్స్ ప్లేస్ చేస్తే మీకు బ్లౌజ్ మెయిన్ పార్ట్ అలాగే లైనింగ్ అనేది కదలకుండా ఒకటే లెవెల్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు డాట్స్ వేసేటప్పుడు డాట్ పాయింట్ దగ్గర పిన్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. బ్యాక్ డాట్ దగ్గర సో ఆ పిన్ వరకు కుట్ట అనేది పడాలి. ఎందుకు అంటే ఇలా పిన్స్ పెట్టడం వల్ల కింద లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వకుండా రెండింటి మీద కుట్టు ఈక్వల్గా పడుతుందన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ దగ్గర ఫోల్డింగ్ వస్తుంది కదా, అక్కడ కట్ చేయండి. కొంచెం కట్ చేస్తే మీకు డాట్ అనేది లైట్గా ఓపెన్ అప్ అవుతుంది. ఇప్పుడు వేస్ట్ కోసం ఒక 2.5 ఇంచులు ఒక క్లాత్ తీసుకుని ఒక 3/4 ఇంచు ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా 1/2 ఇంచు గ్యాప్లో వేస్ట్ దగ్గర నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అలాగే ఎక్కడైతే డాట్ వచ్చిందో ఆ డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ ఒక 1 పాయింట్ కన్నా తక్కువే ఉందా లేదా అన్నట్టు ఒక స్టిచ్ అనేది వేయండి. ఇలా వేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది డాట్స్ వేసిన తర్వాత కొంచెం పైకి అప్వర్డ్కి వెళ్తుంది కదా, స్ట్రైట్గా ఉండదు కదా. సో దానికోసం ఇలా ఫ్రిల్ వేయడం వల్ల షేప్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. అలాగే టాప్లో ఎడ్జ్ స్టిచ్ అనేది ఒకటి వేయాలి. అండ్ అలాగే ఎంతైతే మనం 3/4 ఇంచు ఫోల్డ్ చేసామో అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక దూరం కుట్టు అనేది వేసుకోవాలి. స్ట్రైట్ స్టిచ్ ఈ విధంగా వేసుకోవడం వల్ల హెమ్ చేసిన తర్వాత దాన్ని తీసేయచ్చు అనమాట. సో ఖచ్చితంగా హెమ్మింగే చేయండి. హెమ్మింగ్ చేస్తేనే బ్లౌజ్ అనేది నీట్ లుక్ ఉంటుంది. దారం అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్కి ఎప్పుడు కూడా పైనుంచి దారం అనేది కనిపించకూడదు. మ్యాక్సిమం లోపలే దారాలు ఉండాలి, కానీ బ్లౌజ్ మనం పైనుంచి చూసినప్పుడు ఎక్కడ ఒక దారం కూడా కనిపించకూడదు, ఒక్క హుక్ పట్టీ దగ్గర తప్ప. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వద్దాము. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే డాట్స్ దగ్గర పిన్స్ పెట్టుకున్నామో సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా డాట్స్ దగ్గర పిన్ పెట్టుకోవాలి. ఫస్ట్ మిడిల్ డాట్ అనేది కంప్లీట్ చేయాలి. మిడిల్ డాట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ డాట్ని ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డాట్ ఎప్పుడు కూడా లాగొద్దు, జస్ట్ అట్లా జెంటిల్గా మూవ్ చేసుకుంటూ డాట్ అనేది కంప్లీట్ చేయాలి. అలాగే హుక్ అండ్ ఐ పట్టీ దగ్గర మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత డాట్స్ని ఫ్లాటెన్ చేసి ఈ విధంగా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ని తీసుకుని యోక్ పార్ట్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా పెట్టుకోండి. స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత వేస్ట్ బెల్ట్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో కుట్టు పడేలాగా ఈ విధంగా పెట్టుకొని కింద మెయిన్ పార్ట్ మాత్రం స్ట్రైట్గా ఉండేలాగానే చూసుకుని కుట్టు కూడా స్ట్రైట్గా వెళ్ళేలాగా చూసుకోండి. సో ఇక్కడ కరువు ఉంది కదా అని కరువు ఇవ్వాల్సిన అవసరం లేదు. కుట్టు అనేది స్ట్రైట్గా వెళ్ళేలాగా చూడండి. కింద క్లాత్ని లాగొద్దు, కింద క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రైట్గా ఉండేలాగా స్టిచ్ వేయండి. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇది సాగదు. అదే మీరు క్రాస్ కట్ యూస్ చేసినట్లయితే కింద మెయిన్ పార్ట్ అనేది యోక్ పార్ట్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం జాగ్రత్తగా హోల్డ్ చేసి పట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా పైన ఇంకొక టాప్ స్టిచ్ ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల మనకి వేస్ట్ బెల్ట్ అనేది కన్సీల్ అయిపోతుంది. బయటికి మనకి ఎక్కడ అతికినట్టు దారాలు అనేవి కనిపించవు అనమాట.
ఈ విధంగా లోపల నుంచి బయటికి తీసేయాలి. ఓకే, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా 2 సైడ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ ఈ విధంగా ఉండేలాగా పెట్టుకొని 2 కూడా డాట్తో సహా అన్నీ ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ సైడ్ లెంత్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడే మనం సైడ్ లెంత్ చెక్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ది. ఎందుకు అంటే మనం ఇప్పుడు చెక్ చేయలేదు అంటే సైడ్ జాయింట్స్ యాడ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ప్లస్ కుర్త్ అనేది ఈక్వల్గా రాదనమాట. సో అప్పుడు మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు కుట్టు విప్పి మళ్ళీ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేదో ముందే చూసుకుని సైడ్ జాయింట్స్ అనేవి ఎక్కడన్నా ఎక్కువ తక్కువలో ఉంటే కనుక అప్పుడే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 పాయింట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది. సో దాన్ని నేను కట్ చేసేస్తున్నాను. సో 2 వైపులా చెక్ చేసుకోండి. 2 వైపులా ఎగ్జాక్ట్గా సేమ్ లెంత్ ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా 1కి 2 సార్లు చెక్ చేయండి. సో చెక్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు హుక్ అండ్ ఐ పట్టీ వేయడం కోసం, హుక్ పట్టీ కోసం 2.5 ఇంచెస్ ఉండే విధంగా క్లాత్ తీసుకొని దానికి ఒక 3/4 ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ చేసి ఉంచుకోండి. ఒక 1/4 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ అలాగే ఎక్కడైతే మిడిల్ డాట్ ఉందో అక్కడ చిన్న ఫ్రిల్ అనేది పెట్టండి. ఓకే, డాట్ ఎప్పుడు పై వైపుకు ఉండాలి, అది గుర్తుంచుకోండి. తర్వాత ఎక్కడైతే మనం ఫ్రిల్ పెట్టామో అక్కడ చిన్న కట్ ఇవ్వండి. ఇలా కట్ ఇవ్వడం వల్ల మీకు బ్లౌజ్ అనేది చంక దగ్గర పట్టేయడం అలాంటిది లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా క్లాత్ని అంతా లోపలికి మడిచి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా హుక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. హుక్ పార్ట్ కంప్లీట్ చేసినప్పుడు పైన టాప్ స్టిచ్ అనేది ఇంకొకటి వేయండి. ఎందుకంటే హుక్ పార్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే మనకి హుక్ వేసినప్పుడు గట్టిగా పట్టీ అనేది పట్టుకుని ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఐ పార్ట్ వేయడం స్కిప్ అయింది వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఐ పార్ట్ కంప్లీట్ చేసినప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాక్ నెక్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ నెక్ని కట్ చేసేసి ఎక్స్ట్రాగా ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ని కూడా కట్ చేసేసుకొని ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ ఒకవైపు ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ ఎప్పుడు 2 స్టిచెస్ అనేది వేయండి. ఇక్కడ నేను స్ట్రైట్ స్టిచ్చే వేసాను, కొంచెం స్లాంట్గా ఏమీ వేయలేదు. ఎందుకంటే ఇది నెక్ డెప్త్ అనేది 7 to 7.5 to 8 ఇంచెస్ 7.5 ఇంచెస్ వరకే ఉంది. సో అందులోని ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి భుజాలు చారే ఛాన్సెస్ అనేవి ఏమీ ఉండవు. సో ఇంకా మీరు డీప్కి వెళ్తే కనుక కొంచెం లోపలికి షోల్డర్ వైపు కొంచెం 1/4 ఇంచ్ లోపలికి ఉండే విధంగా స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా స్టిచ్ అయిపోయిన తర్వాత షోల్డర్ని పైన ఫ్లాటెన్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఫ్లాటెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ని ఫ్రంట్ని ఆర్మ్ హోల్ని 2 మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకొని అది ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. ఈ విధంగా టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి స్లీవ్ అనేది ఎక్కడి నుంచి జాయిన్ చేయాలి అనేది మనకు ఒక మార్కింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మార్కింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్లీవ్స్ అటాచ్ చేయడం కంటే ముందు నెక్ పట్టీని అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందే స్లీవ్ని అటాచ్ చేసినట్లయితే ఈ లోపు నెక్ సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ బాడీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నెక్ని స్టిచ్ చేసేయండి. ఈ విధంగా 1/4 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా పైన క్రాస్ పట్టీని లాగుతూ కింద మెయిన్ క్లాత్ని లాగకూడదు, పైన క్రాస్ పట్టీని మాత్రమే లాగుతూ కొంచెం స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. కింద పట్టీని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి అలా నెమ్మదిగా కొంచెంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా సరే నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఫాస్ట్గా కాకుండా చాలా స్లోగా చేయండి. అప్పుడు మీకు రెండోసారి విప్పాల్సినంత అవసరం అయితే పడదనమాట. ఓకే, ఈ విధంగా పైనుంచి ఫ్లాటెన్ చేసుకుని ఇప్పుడు
కట్స్ పెట్టుకోవాలి. ఎక్కడైతే మనం కర్వింగ్ వస్తుందో ఆ కర్వింగ్ ఉన్న చోటల్లా టక్స్ పెట్టుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా కర్వింగ్ దగ్గర టక్స్ పెట్టుకుంటూ మనం మడిచి కుట్టుకోవాలి మళ్ళీ దీన్ని. సో ఎంత అంటే ఒక పావించ్ ఉండే విధంగా మాత్రమే చూసుకొని మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా పావించ్ ఉండే విధంగా చూసుకొని స్లోగా సేమ్ అదే షేప్లో మెయింటైన్ చేస్తూ కుట్టుకోవాల్సి ఉంటుంది. టక్స్ అనేవి కంపల్సరీ పెట్టాలండి. టక్స్ పెట్టకపోతే మీకు బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఆ నెక్ దగ్గర పైకి ఇట్లా ఎత్తి పెట్టినట్టు వస్తూ ఉంటుందన్నమాట. కరుస్ దగ్గర పైకి ఎత్తి పెడుతుంది. సో అలా రాకుండా ఉండాలంటే టక్స్ పెట్టడం కంపల్సరీ. అలాగే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కట్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడే మీరు ఆ నెక్ పట్టీని ఐరనింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఐరనింగ్ చేస్తే మీకు హెమ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, హెమ్మింగ్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేయడానికి స్లీవ్ని ఎక్కడైతే మనం టక్స్ పెట్టామో అక్కడ స్లీవ్ యొక్క టక్స్ రెండు మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఎక్కడ సాగదీయకుండా స్లీవ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. సో స్లీవ్ కూడా అంతే విధంగా స్లోగా స్ట్రైట్గా ఉండే విధంగా ఆ కర్వ్ ఎలా అయితే ఉందో ఆ కర్వ్లోనే తిరిగే విధంగా స్టిచ్ అనేది పడాలి. సో మీరు ఎక్కడ స్ట్రెచ్ చేసినా ఆ స్లీవ్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది, అప్పుడే ముడతలు వస్తాయి. ఓకే, స్లీవ్ ఎక్కడైతే ఆర్మ్ కర్వ్ తిరుగుతుందో ఆ కర్వ్ కూడా సేమ్ అదే విధంగా తిరిగేలాగా కుట్టాలి. అండ్ అలాగే టాప్లో పైన ఇంకొక ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా వేసిన తర్వాత పైన ఒకసారి మళ్ళీ ఫ్లాటెన్ చేసుకోవడం కోసం స్టిచ్ని ఈ విధంగా వేలుతో రబ్ చేయాలి. ఇప్పుడు మనం వేసిన తర్వాత ఆర్మ్ హోల్ అనేది ఇలా స్లీవ్ అనేది టేబుల్ మీద పెడితే అది నిలబడే విధంగా ఉండాలన్నమాట. ఓకే, ఈ విధంగా స్టిచెస్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ కోసం రెండు ఈక్వల్గా పెట్టుకొని మీరు ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నారో ఆ మార్కింగ్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, స్ట్రైట్ స్టిచ్ వేసుకున్నప్పుడు సైడ్ జాయింట్స్ దగ్గర ప్లస్ అనేది వస్తుందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే ఒక కుట్టు వేసిన తర్వాత చివరికి ఇంకొక కుట్టు అనేది వేయండి. ఓకే, ఇలా ఎడ్జ్కి వేయడం వల్ల స్టిచ్ అనేది ఒకటే లైన్లో పడుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఒక టాప్ స్టిచ్ వేసుకొని తర్వాత ఎడ్జ్లో స్టిచ్ వేసి ఇప్పుడు మీరు ఖర్చు కోసం ఎన్నైతే స్టిచెస్ వేసుకోవాలనుకుంటున్నారో అన్ని స్టిచెస్ వేసుకోండి. ఇలా వేయడం వల్ల స్టిచెస్ అన్నీ ఒకటే లైన్లో వస్తాయి, ఒకటే విధంగా వస్తాయి అండ్ క్లాత్ అనేది కదిలిపోకుండా ఉంటుంది. సో చూడండి, స్టిచ్ అనేది ఇంత స్ట్రైట్గా రావాలన్నమాట. ఓకే, ఈ విధంగా రావాలన్నమాట. సో ఈ విధంగా మీరు 3 కావాలంటే 3, 4 కావాలంటే 4, ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ అనేవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఐరనింగ్కి వద్దాము. సో ఐరనింగ్ చేయాలి అంటే ఎప్పుడు కూడా స్టిచ్ ఖర్చు అనేది బ్యాక్ సైడ్ వైపుకి ఉండేలాగా పెట్టుకొని కొంచెం వాటర్ స్ప్రే చేయండి. మీకు స్టీమ్ ఐరన్ అయితే అవసరం లేదు. స్టీమ్ ఐరన్ కాకపోతే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి పైన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు డాట్స్ దగ్గర ఈ విధంగా ఒత్తి పట్టుకొని ఐరనింగ్ అనేది చేయండి. అలాగే స్లీవ్స్ కూడా బ్యాక్ సైడ్కి ఖర్చు ఉండేలాగా చూసుకొని చేయాలి. ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద నడుము వరకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా ఫామ్ అయితే ఎక్కడ కూడా ముడతలు లేకుండా చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది ఫినిషింగ్. ఓకే, ఈ విధంగా షేప్ బెల్ట్ డాట్స్ అవన్నీ ఎక్కడెక్కడైతే మీరు కుట్లు వేశారో అవన్నీ కూడా మీరు ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కుట్టు దగ్గర మీరు ఎక్కడైతే కుట్టు పడిందో ఆ కుట్టు వేసిన ప్రతి చోట మీరు ఐరన్ చేస్తే ఆ కుట్టు అనేది సెటిల్ అవుతుంది అక్కడ. ఓకే, ఈ విధంగా స్లీవ్స్ దగ్గర కూడా వేసుకోవాల్సి ఉంటుంది. స్లీవ్ ఎప్పుడూ కూడా స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ అనేది ఐరనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ లైట్గా ఐరన్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగే మారిపోతుంది. మీరు ఎంత స్టిచ్ చేసినా కానీ ఐరనింగ్ చేసి ఇచ్చిన బ్లౌజ్కిను ఐరనింగ్ చేయకుండా ఇచ్చిన బ్లౌజ్కి ఫినిషింగ్ అనేది చాలా మారుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నెక్ కూడా సేమ్ ఏ లెంత్లో ఉందో ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే ఉంచి స్టిచ్ చేయకుండా మీరు సేమ్ అలానే పెట్టి మార్కింగ్ అనేది ఐరనింగ్ అనేది చేయండి. యాక్చువల్గా ఐరన్ ప్యాడ్ ఉంటుంది కదా, సో దాని మీద పెట్టి చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. నాకు సమయానికి అది కనిపించలేదు. సో ఐరన్ పిల్లో ఉంటుంది కదా, సో దాని మీద పెట్టి చేయండి, ఇంకా బాగా వస్తుంది అన్నమాట.
ఓకే, ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. సో ఇవన్నీ తర్వాత హెమ్మింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ రౌండింగ్ కూడా చాలా నీట్గా వచ్చే విధంగా మనం ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. అండ్ అలాగే హెమ్ చేసేటప్పుడు లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు ఒక 1 పాయింట్ మెయిన్ క్లాత్ అనేది లోపలికి ఉండేలాగా చూసుకోండి. అంటే ఎక్కడైతే మనం క్రాస్ పట్టీ వేసామో ఆ క్రాస్ పట్టీ తాలూకు ఫ్యాబ్రిక్ అనేది బయటికి కనిపించకుండా ఉండేలాగా ఫ్యాబ్రిక్ని ఐరన్ చేయండి. ఓకే, నెక్ పట్టీ వేసినప్పుడు ఆ లోపల పట్టీ అనేది బయటికి విజిబుల్ అవ్వకూడదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మిడిల్ డాట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచ్ పైకి వచ్చే విధంగా ఈ విధంగా ఐరనింగ్ అనేది చేస్తే కప్ షేప్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సో ఫైనల్గా బ్లౌజ్ లుక్ అనేది ఇలా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.